హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు గట్కేసర్ వరంగల్ హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో 1100 ఎస్ఎఫ్టీలో 2 బిహెచ్కే బెస్ట్ కన్స్ట్రక్షన్తో కేవలం 40 లక్షల రూపాయలు మాత్రమే. ఆల్ ఎమ్యూనిటీస్ అండ్ జిఎస్టీ కలిపి అద్భుతమైన మంచి ఎమ్యూనిటీస్తోని చుట్టూ మంచి లొకేషన్ హైలైట్స్తోని మంచి అపార్ట్మెంట్లో ప్లాట్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ అపార్ట్మెంట్లో ప్లాట్ల గురించి పూర్తి వివరాలు అందించడానికి మనతోని పురేందర్ సార్ ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పురేందర్ సార్ నెంబర్ పైన ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చేందుకు నేను నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన 2 బిహెచ్కే ప్లాట్ ఎక్కడుంది పూర్తి విషయాలు పురేందర్ సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ పురేందర్ గారు నమస్కారం సార్. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మంచి ప్రైమ్ లొకేషన్ సార్, మీకు అద్భుతమైన మంచి లొకేషన్. ఎగ్జాక్ట్లీ మనకు ఏ లొకేషన్లో ఉంది, టోటల్ అపార్ట్మెంట్ ఎన్ని గజాలు కట్టిండ్రు, ఎన్ని ఫ్లోర్లు వచ్చినాయి సార్? ఇది లొకేషన్ వచ్చేసి గట్కేసర్ నుంచి 1 కిలోమీటరు, ఏదిలాబాద్ రూట్లో 100 ఫీట్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్. కనబడుతున్నది ఏదిలాబాద్ 100 ఫీట్ అంటే గట్కేసర్ వరంగల్ హైవే నుంచి ఏదిలాబాద్ వెళ్ళే 100 ఫీట్ రోడ్. 100 ఫీట్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్. గట్కేసర్ పోలీస్ స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్. ఓకే సార్. మొత్తం ల్యాండ్ వచ్చేసి 2300 గజాలు. దీనిలో స్ట్రెంత్ ప్లస్ G+5 వేసాం. ఫ్లోర్కి 8 ఫ్లాట్లు, మొత్తం 40 ఫ్లాట్లు. ఓకే సార్. ఎసెప్టీలు ఏమున్నాయి సార్? ఎస్ఎఫ్టీ వచ్చేసి 1100, 1200, 1300 అండ్ ఎబోవ్ ఉన్నాయి. 3 రకాలు కాబట్టి ఇంకా మనకు అన్ని రకాలు ఉన్నాయి. ఎసెప్టీలు అయితే అన్ని రకాలు అవైలబుల్ ఉన్నాయి. అవును సార్. చాలా బాగుంది సార్. ఒకసారి లోపలికి వెళ్ళి మనకు పార్కింగ్ ఏ విధంగా ఉంది పూర్తి విషయాలు తెలుసుకుందాం. రండి సార్. పురేందర్ సార్, మీరు అపార్ట్మెంట్ మాత్రం చాలా అద్భుతంగా డిజైన్ చేసింది సార్. ఈ విషయం నేను ఎందుకు అంటున్నాను అంటే మంచి సెట్ బ్యాక్లు ఈజీగా అపార్ట్మెంట్ చుట్టూ మనకు అంబులెన్స్ తిరిగే విధంగా రోడ్ ఇవ్వడమే కాకుండా మంచి గార్డెన్ కూడా చాలా అద్భుతంగా చేస్తుంది సార్. చాలా బాగుంది. మనకు ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తుంది ఇందులో? ఇలా ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకు 24 hours సెక్యూరిటీ ఉంటుంది. ఓకే. సీసీ కెమెరాస్ అవైలబుల్ ఇస్తున్నాం. ఓకే. పవర్ బ్యాకప్ ఇస్తున్నాము. ఓకే. కామన్ ఏరియా ప్లస్ ప్రతి ఫ్లాట్కి మనం పవర్ బ్యాకప్ ఇస్తున్నాము. 2 లిఫ్ట్లు ఉంటాయి మనకి. ఒక లిఫ్ట్ కెపాసిటీ వచ్చేసి 6 persons విత్ మన కార్ పార్కింగ్ కూడా. విత్ కార్ పార్కింగ్ మనకు సెల్లార్ కూడా ఉంది, పైన కూడా పైన కూడా మొత్తం 40 మందికి డిజైన్ చేసాం. రోడ్డు కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నట్టయితే మనకు వరంగల్ హైవే గట్కేసర్ నుంచి ఎద్దులాబాద్ రోడ్డు 100 ఫీట్ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. వరంగల్ హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 వచ్చేసి మనకు కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఉప్పల్ మెట్రో నుంచి ఇక్కడి వరకు మనకు 16 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా పోచారం ఇన్ఫోసిస్ వచ్చి మనకు 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చుట్టుపక్కల అద్భుతమైన రోడ్డు కనెక్టివిటీ. ఈ విషయం మళ్ళీ ఒకసారి ఎందుకు అంటున్నానంటే మనకు కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో వార్ ఉంటుంది కాబట్టి ఆ వార్ ఎక్కగానే ఎక్కడికన్నా వెళ్ళొచ్చు సిటీలో నుంచి. అంత మంచి రోడ్డు కనెక్టివిటీ. అదే కాకుండా మనకు వరంగల్ హైవే జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. 4 నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో నంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైన మాట్లాడుకునేది మనకు రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్, అదేవిధంగా అక్షర ఇంటర్నేషనల్ స్కూల్. ఇవే కాకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ తర్వాత మల్టీ థియేటర్స్ కానీ ప్రతి ఒక్కటి మనకు అందుబాటులో ఉంటాయి. పైకి వెళ్ళి మనకు 2 బిహెచ్కే పోర్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంది పూర్తి విషయాలు మనం అన్నగారిని అడిగి తెలుసుకుందాం. సార్ మనం ఇప్పుడు 3rd ఫ్లోర్కి చేరుకున్నాము. ఓకే సార్. ఇక్కడ ఫ్లోర్కి వచ్చేసి మొత్తం 8 ఫ్లాట్లు ఉంటాయి. ఓకే. ఒకటి వెస్ట్, ఒకటి ఈస్ట్ ఉంటుంది. మిగతా మొత్తం మీకు నార్త్ ఉంటుంది. ఇది వచ్చేసి 6 ఫీట్ ఉంటుంది. ఇది బాల్కనీ 6 ఫీట్ ఉంటుంది. నార్త్ ఫేసింగ్ వాళ్ళందరికీ ఓపెన్ టు స్కై అండి. ఓపెన్ టు స్కై ఎందుకంటే ముంగట ఏముండదు కాబట్టి ఓపెన్ టు స్కై ఉంటుంది. ఇప్పుడు మనం 3rd ఫ్లోర్లో ఒక ఫ్లాట్ చూద్దాం. 1100 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ చూద్దాం. ఓకే సార్. ఇది ఆంటీవిడిషియల్ ఎంత వచ్చింది సార్? 40 అండి. 40 యూనిట్స్ వచ్చింది. ఫ్రెండ్స్, లోపల మనకు ఫ్లాట్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి మనకు 3rd ఫ్లోర్లోని నార్త్ ఫేస్ సింహదాల నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. 1100 ఎస్ఎఫ్టీలో 40 యూడిఎస్తోని 2 బిహెచ్కే పోర్షన్ చాలా అద్భుతంగా మంచిగా ఫేషియస్గా వచ్చింది. చూసుకోండి, ఇప్పుడు హాల్లో ఉన్నాం. చూస్తే విశాలమైన లాంగ్ హాల్. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2x2 ఆఫీస్ స్టైల్స్ అది అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మంచి లైట్ కలర్స్ వాడి చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మనకు వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండో కూడా ఇవ్వడం జరిగింది. మనకు చిన్న ఏదైనా వర్క్స్ ఉంటే
కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ వర్క్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా. ఈజీగా మనకు ఒక 4 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. మీ ప్లాన్ చాలా అద్భుతంగా సార్. వీళ్ళు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే ఇది పార్టీషన్ చేసుకోవచ్చు. పార్టీషన్ చేసుకుంటే అటు మనకు సిట్అవుట్ ఏరియా అవుతుంది, ఇటు డైనింగ్ ఏరియా అవుతుంది. చాలా అద్భుతంగా ఉంది. మన ప్లానింగ్ కూడా మీకు ఇటు కిచెన్ నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా మంచి ప్లానింగ్ ఇచ్చింది సార్. మనకు కిచెన్ కూడా వాస్తు ప్రకారంగా మనకు మంచి చౌకోట్తో కూడా మంచి ఒక చౌకోట్ కూడా పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇది ఆగ్నేయం అవుతుంది. ఒక 2 వ్యక్తులుండి వంట చేసుకునే విధంగా సి ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి అన్ని రకాల టైల్స్తోని మీరు భవిష్యత్తులో కాబట్టి చేసుకుంటే అన్ని రకాల ఫెసిలిటీ కూడా మనకు కల్పించడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది యూటిలిటీ కదా సార్. ఇది యూటిలిటీ పాయింట్ కూడా మంచి విశాలంగా ఉంది సార్. మీరు అన్నట్టు సెట్ బ్యాక్ కూడా వెనుకకుంది, మనకు ముంగట ఉంది. నార్త్లో తీసుకున్న వాళ్ళకి మాత్రం ఇటు వెనుకకు మనకు వెంటిలేషన్ ఉంటుంది, ఫ్రంట్కి వెంటిలేషన్ కూడా వెంటిలేషన్ బాగుంటుంది సార్. ఇది కూడా చాలా మంచిగా పెద్దగా ఇచ్చారు మీరు, అన్ని రకాల చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే టోటల్ కంప్లీట్ చేసి మీకు ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసారు కదా మనకు మంచి విశాలమైన కిచెను, డైనింగు, హాలు. ఇటు చూసుకుంటే ఇది కామన్ బాత్రూమ్ కూడా బాగా ఇచ్చారు సార్. మీకు ఫ్లోర్ టైల్స్ మంచిగా ఉన్నాయి. ఇందులో వాడిన డోర్ కానీ అన్ని చాలా బాగుంది సార్. ఇందులో టైల్స్ కూడా అద్భుతంగా ఇచ్చారు. అక్కడ తిన్న తర్వాత చేతి కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టించారు. ప్రతిదీ ప్లాన్ ప్రకారం చాలా బాగుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కదా సార్. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం ఒకసారి. దీనికి డోర్కు లాక్ సిస్టమ్ కూడా పెట్టించారు మంచిగా. యూరోపా లాక్ సిస్టమ్ కూడా పెట్టించారు. లాక్ సిస్టమ్ కూడా మంచిగా ఉంది. ఈజీగా ఒక 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఈజీగా ఉండొచ్చు. అంత మంచి ఫేషియస్ వచ్చింది. ఫ్లోరింగ్ బాగుంది, కలర్స్ మంచిగా ఉన్నాయి. వెంటిలేషన్ మనకు ఒక విండో మంచిగా వస్తారు. కబోర్డ్ చేసుకుంటే మాత్రం ఇంకా అద్భుతంగా ఉంటుంది. వెంటిలేషన్ పరంగా ప్రతి దాంట్లో కూడా యూపీవీసీ విండోలు ఇచ్చారు. చాలా బాగుంది సార్. ఫైన్. ఇది వచ్చేసి మనకు ఆపోజిట్, ఎగ్జాక్ట్ దీనికి ఆపోజిట్ ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా మంచిగా విశాలంగా ఉంది సార్. ఈజీగా 6x6 బెడ్ ఈజీగా పడుతుంది. ఇందులో 1100 SFTలో చాలా అద్భుతంగా మంచిగా కుదిరింది, చాలా బాగా కుదిరింది. మనకి ఇక్కడ కూడా బాల్కనీ ఇచ్చారు. అక్కడ మనకు వాష్ ఏరియా ఇచ్చారు, బాల్కనీ ఇచ్చారు. వెంటిలేషన్ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. వెంటిలేషన్ ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో మంచి ఆరోగ్యంగా ఉంటుంది సార్. నిజంగా ఇది చాలా బాగుంది సార్. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ ప్లే ఏరియా ప్రతి ఒక్కటి ఇచ్చారు. చాలా బాగుంది సార్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. చూసుకోండి, బాత్రూమ్ కూడా ఉన్న అక్కడికి ఎంత ఫేషియస్ ఉందో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు వెస్టర్న్ కల్చర్తోని ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకు ఇది వచ్చేసి మనకు 1100 SFTలో 40 UDSతోని అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. టెర్రస్ పైకి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. టెర్రస్ పైకి అయితే చేరుకున్నాము. చుట్టుపక్కల ఎలాంటి హైడ్రా జోన్ లేకుండా, లేక్ వ్యూస్ లేకుండా మంచి లొకేషన్లో ఏదైతే కనబడుతున్నాయి అంతా మనకు గట్కేసర్కి సంబంధించిన బిల్డింగ్సే. 100 ఫీట్ రోడ్డు మనకు వరంగల్ హైవే నుంచి హైదరాబాద్కి వెళ్ళి 100 ఫీట్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అయితే మనం ఉన్నాం. సార్ ఇది అపార్ట్మెంట్కి ఎలాంటి పర్మిషన్ తీసుకోరు మీరు? దీనికి HMDA పర్మిషన్ ఉంది, TS రేరా పర్మిషన్ ఉంది, అన్ని అనుమతులతో టోటల్ క్లియర్ టైటిల్ అండి. టైటిల్ అయితే క్లియర్ ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం 1100 SFTలోది 40 లక్షలు అని చెప్పినాం కదా, దీనికి బ్యాంక్ లోన్ ఎంతవరకు వస్తుంది? బ్యాంక్ లోన్ అన్ని బ్యాంక్స్ అప్రూవల్ ఉన్నాయండి. 80% వరకు లోన్ వస్తుంది. 80% వరకు లోన్ పక్కా వస్తుంది. ప్రొఫైల్ మంచి కూడా ఇంకా రావచ్చు. అది ఫ్రెండ్స్ విన్నారు కదా, ఈ అపార్ట్మెంట్ లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే పైన సార్ నెంబర్ ఇస్తున్నాను, తన ఫోన్ చేసినైతే డాక్యుమెంట్ పరంగానే సరే, కన్స్ట్రక్షన్ పరంగానే సరే, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ గురించి అయినా సరే ప్రతి ఒక్కటి మీకు లైవ్లో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనబడుతున్న అన్నగారికి ఫోన్ చేయగల మాయకం మనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే కింద నెంబర్ ఇస్తున్నాను, అక్కడి నుంచి మీరు ఫాలో కాగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్లు కానీ ఇలా వరంగల్ హైవే గట్కేసర్కి అతి దగ్గరలో ఏదైనా మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ చూస్తున్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయాలని మాయకమైనవి. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.